ఆంధ్రాలో సహాయ నిరాకరణోద్యమం జాతీయోద్యమంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమంలో మొత్తం 4 సంఘటనలు జరిగితే అందులో ఆల్రెడీ 2 మనం చెప్పుకున్నాము. మూడోది పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం 1921-22 ఆ టైంలో జరుగుతుంది. ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణోద్యమ చరిత్రలో ఇదొక ముఖ్యమైన సంఘటన. మొత్తం 4 సంఘటనల్లో ఇదొకటి. పెదనందిపాడు ఫిర్కా, ప్రస్తుతం గుంటూరు జిల్లా పెదనందిపాడు ఫిర్కాలో సాగిన పన్నుల నిరాకరణోద్యమం ఇది. అయితే విశేషం ఏంటంటే ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగలేదు. అసలు కాంగ్రెస్ నాయకులతో దీంతో సంబంధం లేదు. ఈ ఉద్యమానికి ఏ విధంగా అయితే పల్నాడు తిరుగుబాటు జరిగిందో కన్నెగంటి హనుమంతు నేతృత్వంలో, ఇది పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీగా పిలిచే పర్వతనేని వీరయ్య చౌదరి నేతృత్వంలో ఇది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమానికి ఏ సంబంధం లేదు. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి చూస్తే, గ్రామాధికారులు, అప్పటి రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, విఆర్ఏలు, ఇట్లాగా అప్పటి గ్రామ రెవెన్యూ అధికారులు వాళ్ళ ఉద్యోగరీత్యా ఉత్పన్నమైన సమస్యల వల్ల ఈ ఉద్యమం ప్రారంభించారు. వాళ్ళు పెదనందిపాడు దాని చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామాధికారులకి తక్కువ జీతాలు ఉండేవి. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇదే అసలు ఆ గ్రామాధికారులకి ప్రధాన సమస్య ఏదంటే తక్కువ జీతాలు, ఎక్కువ పని చేయించుకోవడం. ఇంకా వాళ్ళ సమస్యలు ఏమేంటి అంటే ఆ గ్రామాధికారుల వారసత్వ హక్కులు. అంటే తండ్రి, ఆ తర్వాత నుంచి వాళ్ళ కొడుకు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఇట్లాగా వారసత్వంగా ఆ గ్రామాధికారుల పదవులు ఉండేవి. వీటిని 1921లో బ్రిటిష్ గవర్నమెంట్ రద్దు చేసింది. ఇంకా ఏం చేసిందంటే గ్రామోద్యోగులు అంటే ఈ సహాయకరణము, సహాయ గ్రామాధికారి, ఈ వెట్టి, ఇంకా మొహతాబు, ఇట్లాగా ఈ గ్రామాధికారులకు, గ్రామ ఉద్యోగులకు సహాయంగా ఉండే ఈ రకరకాల పదవులను కూడా తీసేసి ప్రభుత్వం పొదుపు అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇవి తీసేసి ఈ మొత్తం పని ఈ గ్రామాధికారులు, గ్రామోద్యోగుల మీదనే చేయాలని చెప్పింది. అసలు సమస్యలు ఒకసారి మళ్ళీ చూస్తే ఈ తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం ఇది ప్రధానమైన సమస్య. ఇంకా వారసత్వపు హక్కులు రద్దు చేయడం అనేది రెండో సమస్య. గ్రామోద్యోగులను, ఈ రకరకాల గ్రామోద్యోగులను, గ్రామాధికారులకు సహాయంగా ఉండే ఈ గ్రామోద్యోగుల్ని తొలగించి ఆ పని మొత్తం వీళ్ళనే చేయడం అనేది ఇంకో సమస్య. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ గ్రామాధికారులు అందరూ కలిసి ఈ రెవెన్యూ బోర్డుకు, గవర్నమెంట్కి ఈ ఒక సంఘంగా ఏర్పడి చాలాసార్లు విజ్ఞాపన పత్రాలు అవి ఇచ్చారు. వీళ్ళ ఉద్యోగ పరిస్థితుల్లో కొంచెం మెరుగుదల ఏదన్నా చూపించండి అని. అయితే ఈ ప్రభుత్వం కానీ, రెవెన్యూ బోర్డు కానీ వాళ్ళ కోరికలను ఏవి మన్నించలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఈ జీతాల పెంపు, తర్వాత వారసత్వ హక్కుల పునరుద్ధరణ కొరకు ఉద్యమం చేపట్టారు. జీతాల పెంపు కొరకు, వారసత్వ హక్కుల పునరుద్ధరణ కొరకు ఈ ఉద్యమాన్ని చేపడతారు. ఆ టైంలో పెదనందిపాడు ఫిర్కాలో సుమారుగా 100 మంది గ్రామాధికారులు ఈ శ్రీ పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో ఆ పదవులకు రాజీనామా చేస్తారు. ఈ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించింది ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన పర్వతనేని వీరయ్య చౌదరి. ఈ బిట్టు నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగారు. దీంట్లో ఇంకా ఈ పర్వతనేని వీరయ్య చౌదరి ఏం చేశాడంటే ఒక 4,000 స్వచ్ఛంద సేవకులతో శాంతి సేన అనే ఒక దళాన్ని ఏర్పరిచాడు. ఈ పర్వతనేని వీరయ్య చౌదరి ఆయనకు పెద్దగా చదువు సంధిలేం లేవు, పెద్ద చదువుకోలేదు, కానీ నిజాయితీ, చిత్తశుద్ధి, పట్టుదల ఎక్కువ. ఈ వీరయ్య చౌదరి మాటను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కానీ, ఆ తోటి గ్రామాధికారులు కానీ వేదవాక్కులా వినేవాళ్ళు. అయితే ఈ శాంతి సేన, ఈయన ఏర్పాటు చేసిన శాంతి సేన
ఏమేం చేసేదంటే ఈ గ్రామాల్లో ప్రజల్ని ఉద్యమానికి సంసిద్ధుల్ని చేయడానికి పోలీసు బలప్రయోగాన్ని శాంతియుత పద్ధతుల్లో అంటున్నాడు, శాంతియుత పద్ధతుల్లో ప్రతిఘటించడానికి వీళ్ళని ఈ 100 మంది రాజీనామా చేయడం వల్ల కొత్తగా గ్రామాధికారులను నియమించుకోకుండా వాళ్ళ ఆ అధికారులను ఉద్యోగంలో చేరకుండా అడ్డుకోవడంలోనూ ఈ శాంతి సేన అనేది ప్రముఖ పాత్ర పోషించింది. అయితే ఈ గుంటూరులో ఈ ఉద్యమానికి ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమానికి మొదట ఈ కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలుపుతారు. కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఈయనే స్వామి సీతారాం అంటారు, శరణు రామస్వామి చౌదరి ఈ నాయకులు, ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతారు. ఈ విధంగా శిస్తు వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామాధికారులు లేరు, గ్రామాధికారులు ఆ పన్నులు కట్టించుకోవడం లేదు. అదేవిధంగా ప్రజల ప్రభుత్వానికి పన్నులు కట్టడం కూడా మానేశారు. వీరయ్య చౌదరి ఆయన ప్రభావంతో ప్రజలు ఆయన మీద నమ్మకంతో ప్రజలు శిస్తు కట్టడం మానేశారు. పోలీసులు ఇతర అధికారులు లొంగిపోమ్మని ఈ నాయకుల్ని, ఈ గ్రామాధికారులను బెదిరించినప్పుడు ఏం చేస్తారంటే, ఏ విధంగా అయితే పల్నాడు సత్యాగ్రహంలో జరుగుతుందో ఈ ప్రజలు ఈ ప్రభుత్వాధికారులందరినీ సాంఘిక బహిష్కరణకు గురి చేస్తారు. ఏ విధంగా పల్నాడు సత్యాగ్రహంలో జరుగుతుందో ఆ విధంగానే ఈ సాధారణ ప్రజానీకం ఈ ప్రభుత్వ అధికారులకు సేవలు అందించడం మానేస్తారు. అయితే ఆ టైంలో ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి రెవెన్యూ బోర్డు సభ్యుడు హారిస్ని ప్రభుత్వం పెదనందిపాడుకు పంపిస్తుంది. గ్రామాధికారుల సమస్యలను పరిష్కరిస్తామని ఈ హారిస్ అనే ఆయన హామీ ఇస్తాడు. మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో జీతాలు పెంచుతాము, అదేవిధంగా వారసత్వ హక్కులను పునరుద్ధరింపజేస్తాము, ఈ గ్రామ ఇతర అధికారులను కూడా ఉంచుతాము సహాయంగా అని చెప్పినా కూడా వీరిచ్చిన రాజీనామాలను చేయలేదు. అదేవిధంగా కొత్త వాళ్ళను కూడా అధికారులుగా నియమించలేకపోతాడు. ఈ హారిస్ ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, ఈ ఉద్యమాన్ని తరచుగా ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా ఇచ్చి ఈ స్టేట్మెంటు సహాయ నిరాకరణోద్యమంలో బాగా ఎవరు ఇచ్చారని అడగొచ్చు. అది ఇంపార్టెంట్. తరచుగా సహాయ నిరాకరణోద్యమంగాను లేక శాసన ఉల్లంఘన ఉద్యమంగాను వ్యవహరిస్తారు, కానీ దీన్ని ప్రయత్నపూర్వకంగా చేపట్టిన విప్లవంగా భావించవచ్చు అంటాడు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే దీని ఉద్దేశం. ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చి ఇది ఎవరన్న మాటలు అంటాడు. ఈ విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాడు హారిస్. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ గలెట్టి అండి. అయితే పల్నాడు సత్యాగ్రహంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎవరంటే ఆ టైంలో లార్డ్ షీల్డ్. ఈ సమయానికి గలెట్టి ఈయనేమంటాడంటే, ప్రస్తుతానికి శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమాన్ని బహిరంగ తిరుగుబాటుగా భావించవచ్చని ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాడు ఈయన. ఆ వెంటనే ఈ గలెట్టిని తొలగించేసి రూదర్ఫోర్డ్ ఇట్లాంటి విషయాల్లో చాకచక్యంగా వ్యవహరించగలడన్న పేరున్న రూదర్ఫోర్డ్ని గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమిస్తుంది ప్రభుత్వం. గ్రామాధికారుల రాజీనామాలను ఉపసంహరించేందుకు ఈ రూదర్ఫోర్డ్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. ఇక నుంచి వారి వంశపారంపర్య హక్కుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, ఉద్యోగ పరిస్థితులను కూడా మెరుగుపరచగలని, వాళ్ళు అడిగిన హామీలన్నిటినీ నెరవేరుస్తానంటాడు. అయితే ఈ రూదర్ఫోర్డ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో ప్రభుత్వం ఇంక బెదిరింపు చర్యలకు దిగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించింది. అయితే ఆ ప్రయత్నం కూడా శాంతిసేన వల్ల విఫలమవుతుంది. శాంతిసేన ఈ కొత్త అధికారులను నియమించకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా ఉద్యోగాల్లో చేరకుండా
అడ్డుకోగలుగుతుంది. చివరికి ప్రభుత్వం ఇంకో ఎత్తుగడేసింది. అదేమంటే ముస్లింలు ఉన్నారు, వాళ్ళని ఈ ఉద్యమం నుంచి విడదీసేందుకు ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ని ఆ ప్రాంతంలో నియమించి ఈ ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ చేత అక్కడున్న ముస్లింలకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని చెప్పిస్తుంది. అయితే ఇంకా ఏం చేస్తుందంటే అక్కడ గుంటూరు, పెదనందిపాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కమ్మ సామాజిక వర్గం వారు, రైతులు కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉంటారు. వాళ్ళని ఒప్పించి పన్నులు కట్టించడానికి ఒక కోఆపరేటివ్ సెక్టార్లో ఒక కమ్మ కులస్తుడు, కమ్మ ఆయన ఉంటాడు. ఆయన డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తుంది. ఆ కమ్మ కులస్తుడైన ఇన్స్పెక్టర్ను డిప్యూటీ కలెక్టర్ ఒకవైపు ముస్లిం వ్యక్తిని నియమించడము, ఇంకొక వైపు కమ్మ కులానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతన్ని డిప్యూటీ కలెక్టర్గా నియమించి వాళ్ళ చేత పన్నులు కట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ విఫలం జరుగుతాయి. ఇక చివరికి చేసేదేం లేక ప్రభుత్వం సైన్యాన్ని రంగంలో దించుతుంది. సైన్యాన్ని రంగంలో దించి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తుంది. అయితే ఈ విధంగా ప్రభుత్వం తోచని స్థితిలో ఉండగా కాంగ్రెస్ వారిలో కొన్ని విభేదాలు తలెత్తాయి. అదేమిటంటే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏం చేస్తుందంటే అసలు ఈ ఉద్యమ పనితీరుని పరిశీలించడానికి ఒక 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తుంది. పెదనందిపాడు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడున్న పరిస్థితులను నివేదించడానికి ఒక 3 సభ్యులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. త్రిసభ్య సంఘంలో ఎవరెవరు ఉంటారంటే కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరు ప్రకాశం పంతులు, దండు నారాయణరాజు. ఈ త్రిసభ్య సంఘంలో ఉన్న 3 సభ్యులను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పల్నాడు తిరుగుబాటు, పల్నాడు పుల్లల సత్యాగ్రహం, దాంట్లో ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తారు. ఇక్కడ కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరు ప్రకాశం పంతులు, దండు నారాయణరాజు వీళ్లతోటి ఒక త్రిసభ్య సంఘాన్ని నియమిస్తుంది. వీళ్ళు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. ఉద్యమం కూడా బాగా జరుగుతుందని చెప్తారు. అయితే ఒకవేళ ప్రభుత్వం కనుక హింసాత్మకంగా ప్రవర్తిస్తే చాలా ప్రమాదంగా మారే ఉద్యమం హింసాయుతంగా మారే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. తర్వాత వీళ్ళు ఆ నివేదిక ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ నివేదిక 1922 ఫిబ్రవరి 10వ తారీఖున ఆ సమావేశంలోకి నివేదిక పరిశీలనకు వస్తుంది. ఆ టైంలోనే మహాత్మా గాంధీజీ బార్డోలీ సత్యాగ్రహాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే బార్డోలీ సత్యాగ్రహ ఫలితాలు వెలువడే వరకు ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమాన్ని ఆపేయాలని చెప్పి కొండా వెంకటప్పయ్యకు ఒక ఉత్తరం రాస్తాడు. ఈ కొండా వెంకటప్పయ్య ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వదిక. అయితే ప్రజలు మాత్రం ప్రజల అభీష్టానికి, ప్రజలేమో ఒకవైపు ఈ ఉద్యమం చేయాలనుకుంటే ఇక్కడ నాయకులు గాంధీజీ మాటలు విని ఆయన మీద విధేయతతోటి ఈ ఉద్యమానికి మద్దతును విరమింపజేసుకుంటారు. ఆ సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వీరయ్య చౌదరిని కాల్చి చంపుతామని బెదిరించి భయపెట్టి ఆ వీరయ్య చౌదరి చేత క్షమాపణ పత్రం రాయించుకుంటుంది. క్షమాపణ చెప్పించుకొని ఇంకా ఆయనతో పాటు రాజీనామా చేసిన మిగతా వాళ్ళందరినీ తిరిగి యథావిధిగా ఆ గ్రామాధికారులు ఉద్యోగాల్లోకి చేర్పిస్తుంది. ఈ దెబ్బతోటి ఈ ఆంధ్రదేశంలో 1922 మార్చి కల్లా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం, పెదనంతిపాడు పన్నుల తిరుగుబాటు సద్దుమణిగిపోతుంది. బ్రిటిష్ ప్రభుత్వం తన అధికారాన్ని ఎప్పట్లాగానే పటిష్టం చేసుకుంటుంది. ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గురించి ఇది యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని ఆకర్షించడమే కాక బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వస్తుంది. అప్పుడు మద్రాస్ గవర్నర్గా ఉన్న లార్డ్ వెల్లింగ్టన్ ఈ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన ఉద్యమంగా దీన్ని పేర్కొంటాడు. దీనిలో 3 స్టేట్మెంట్లు ఉంటాయి.
ఒకటి హారిస్ ఇచ్చిన స్టేట్మెంటు, రెండోది ఆ కలెక్టర్ గలెట్టి ఇచ్చిన స్టేట్మెంటు ఇంపార్టెంటే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఈ లార్డ్ వెల్లింగ్టన్ను ఏ ఉద్యమాన్ని గురించి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన ఉద్యమంగా పేర్కొంటాననేది ఇది స్టేట్మెంట్. డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారని అడగవచ్చు, ఏ ఉద్యమ సందర్భంగా దీని గురించి మాట్లాడారనేది అడగవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.